This conference will now be recorded. Okay, the topic name constructors. What is mean by constructor? It's similar to a class names. Good. So constructor is similar to just like as class name. Okay, so class name ఏదైతే మనకి ఉంటుందో ఓకే సో ఈ కన్స్ట్రక్టర్ నేమ్ కూడా సేమ్ గా ఉంటదంట అండ్ దానికన్నా ఫస్ట్ పాయింట్ మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి ఓకే ఏంటి అంటే కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అని అంటాం ఓకే కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అని అంటాం గుర్తుపెట్టుకోండి అమ్మా కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు జస్ట్ లైక్ యాజ్ క్లాస్ నేమ్ సో క్లాస్ నేమ్ మీరు ఏదైతే ఇస్తారో మెథడ్ పేరు కూడా అదే ఉంటే అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే కన్స్ట్రక్టర్ అని అంటాం ఓకే సో వాట్ ఈస్ మీన్ బై కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ ఈస్ సిమిలర్ టు జస్ట్ లైక్ యాజ్ క్లాస్ నేమ్ ఓకే అండ్ వన్ ఆఫ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అని అంటాం ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అంట ఓకే సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ గురించి ఇంప్లిమెంటేషన్ ఓకే అండ్ అది ఫస్ట్ పాయింట్ కన్స్ట్రక్టర్ చూడడానికి ఎలా ఉంటుంది సేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఓకే సేమ్ యాజ్ క్లాస్ నేమ్ స్పెషల్ మెథడ్ అని కూడా అంటాం ఓకే సో చూడడానికి ఆ మెథడ్ ఎలా ఉంటుంది క్లాస్ పేరు ఏదైతే ఉంటుందో అదే నేమ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తారంట నార్మల్ మెథడ్ అని పిలవకూడదంట ఓకే సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వన్ అసలు ఈ కన్స్ట్రక్టర్స్ ఎందుకు సార్ ఓకే సో ఈ కన్స్ట్రక్టర్స్ అని చెప్తున్నానుగా యాక్చువల్లీ సో ఈ కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ అసలు ఎందుకు ఇంపార్టెన్స్ అంటే సో క్లాస్ లో మీరు ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఓకే ఒక క్లాస్ లోపల ఏవైతే మీరు మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ కి వాల్యూస్ అలొకేట్ చేస్తుందంట బై డిఫాల్ట్ వాల్యూస్ ఓకే సో మీరు ఏదైతే ప్రోగ్రామ్ లో అంటే లైక్ క్లాస్ లో ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ కి బై డిఫాల్ట్ వాల్యూస్ అలొకేట్ చేయడానికి అంటే వాల్యూస్ ని అలొకేట్ చేయడానికి ఎవరిని వాడతాం సార్ అంటే కన్స్ట్రక్టర్స్ వాడతారంట ఓకే సో మెంబర్స్ కి వాల్యూస్ అలొకేట్ చేయడానికి ఎవరిని యూస్ చేస్తాం సార్ అంటే కన్స్ట్రక్టర్స్ పడుతుంది ఓకే అండ్ థర్డ్ పాయింట్ కన్స్ట్రక్టర్స్ అన్నారు కదా ఇవి ఎప్పుడు ఎలా వర్క్ అవుతాయి సార్ అంటే ఎప్పుడైతే కొత్తగా మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో ఓకే whenever we create a new object whenever we create a new object of a particular class okay whenever we create new object of a particular class that constructor will be automatically executed ఓకే సో ఎప్పుడైతే కొత్తగా మీరు ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ వర్క్ అయిపోతుందంట ఓకే కన్స్ట్రక్టర్ ని మీరు సపరేట్ గా కాల్ చేయని అవసరం లేదు సో ఎప్పుడు కన్స్ట్రక్టర్ వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఒక క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో కొత్తగా ఓకే అప్పుడు ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ వర్క్ అవుతుంది ఓకే సో కన్స్ట్రక్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది వెన్ ఎవర్ వీ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ క్లాస్ దట్ కన్స్ట్రక్టర్ విల్ బి ఆటోమేటికల్లీ వర్కింగ్ ఓకే సో లైక్ అది థర్డ్ పాయింట్ and fourth one constructors does not return any value does not return any values okay
కన్స్ట్రక్టర్స్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూస్. ఎప్పుడు కూడా కన్స్ట్రక్టర్ ఏ వాల్యూని రిటర్న్ చేయదంటమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే ఈవెన్ ఆ రిటర్న్ టైప్ అనేది కూడా ఉండదంట. అర్థమైందా? ఏదైనా ఒక మెథడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెథడ్ కి కంపల్సరీగా రిటర్న్ టైప్ ఉంటది కదా. ఓకే, ఇంటూ, క్యారు, ఫ్లోటు అలా రిటర్న్ టైప్ రాస్తాం. బట్ ఏమి రిటర్న్ చేయకపోతే ఏం రాస్తాము? వాయిడ్ అని అంటాం. యు నో దట్. ఒక మెథడ్ నీకు ఏమి రిటర్న్ చేయకపోతే వాయిడ్ అని అంటాం. లైక్ సింప్లీ మెయిన్ మెథడ్, లైక్ వాయిడ్ మెయిన్ అని రాస్తారు కదా. సో వాయిడ్ అంటే ఎంటీ, అంటే ఏమి రిటర్న్ చేయకపోతే వాయిడ్ ని మెన్షన్ చేయాలి. బట్ కన్స్ట్రక్టర్స్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అంట. అండ్ ఈవెన్ ఆ వాయిడ్ అనే దాన్ని కూడా రాయకూడదంట. అంటే అసలు యాక్చువల్లీ రిటర్న్ టైప్ అనేది ఉండదు ఎవరికి? కన్స్ట్రక్టర్స్ కి. ఓకే, సో దిస్ ఇంపార్టెన్స్ అబౌట్ కన్స్ట్రక్టర్స్. ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చెప్పాను? కన్స్ట్రక్టర్ is one of the special type of method అని అంటాం. Constructor is one of the special type of method. Okay, and it is similar to just like as class name. It is similar to just like as class name. Okay, అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ థింగ్, కన్స్ట్రక్టర్స్ ఎందుకు సార్, ఎందుకు అసలు కన్స్ట్రక్టర్స్ ని యూజ్ చేయాలి అంటే, సో క్లాస్ లో ఏవైతే మీరు ప్రోగ్రామ్ లో మెంబర్స్ తీసుకుంటారో, అంటే క్లాస్ లో ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ కి వాల్యూస్ అలొకేట్ చేయడానికి, లైక్ డిఫాల్ట్ వాల్యూస్ అలొకేట్ చేయడానికి ఎవరిని వాడతాం సార్ అంటే కన్స్ట్రక్టర్స్ వాడతారంట. ఓకే, అండ్ థర్డ్ వన్, అసలు కన్స్ట్రక్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది సార్? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? స్పెషల్ మెథడ్ అని చెప్పానుగా, అంటే ఒక మెథడే కదా. యాక్చువల్లీ ఒక మెథడ్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా మెథడ్ ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలి. బట్ ఇక్కడ మీరు ఎలా కాల్ చేయని అవసరం లేదంట. జస్ట్ ఎప్పుడైతే ఒక క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ వర్క్ అవుతుందంట. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, కన్స్ట్రక్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది? వెన్ ఎవర్ వి క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ క్లాస్, that constructor will be automatically executed like that. Okay, and ఎప్పుడు కూడా constructors does not return any type, అంటే కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు కూడా ఏమి రిటర్న్ చేయవంట. ఓకే, ఈవెన్ ఆ వాయిడ్ అనే దాన్ని కూడా రాయకూడదంట. అంటే అసలు రిటర్న్ టైప్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, అండ్ గో ఫర్ లైక్ ఇక్కడ చూడండి అమ్మా, కన్స్ట్రక్టర్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారంట. ఓకే, so constructors can be divided into two types of constructors. Okay, two types of constructors ఉంటాయంట. అందులో ఫస్ట్ వన్ ఎవరు సార్ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అండ్ సెకండ్ వన్ యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ అని అంటాం. అర్థమైందా? సో దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇంకొకటి యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, you know that user defined constructor is nothing but user only created by the constructor. అంటే యూజర్ ప్రోగ్రామ్ లో మాన్యువల్ గా క్రియేట్ చేసే కన్స్ట్రక్టర్ ని యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ అంటారంట. ఓకే, అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ప్రజెంట్ అయి ఉంటుంది, అంటే మీరు క్రియేట్ చేయని అవసరం లేదు, ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటదంట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంట. ఓకే, అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఎలా వర్క్ అవుతుంది అండ్ యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ అనేటివి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో చూద్దాం. ఓకేమా? సో ఇప్పటిదాకా కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఓకే, కన్స్ట్రక్టర్ ఎందుకు అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అండ్ దీనికి ఏమి ఉండవు, లైక్ రిటర్న్ టైప్ అనేది ఉండదు. లైక్ ఓకే, constructors can be divided into two types, that is called as default constructor and a second one user defined constructor. Okay, now డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్తున్నాను కదా, దానికి ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాను చూడండి. ఏంటంటే లైక్ ఒకసారి పబ్లిక్ క్లాస్ స్టూడెంట్, what is the class name? Student or otherwise student1 అని ఇద్దాం. ఓకే, అండ్ పబ్లిక్ static void main string etc.
before. Integer లో some s number, string some s name. Public void display. Okay, system dot out dot println. Okay, println s number plus s name. Okay, and student one అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను సమ్ s అని. న్యూ స్టూడెంట్ ఆఫ్ like that. Okay, and next line లో s dot display. So can anyone find out the program answer? So ఈ program కి ఆన్సర్ చెప్పగలరమ్మా? సార్ వాల్యూస్ అసైన్ చేయలేదు కదా సార్. సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ లో క్లాస్ పేరు ఏం పేరు? స్టూడెంట్ 1. ఓకే, క్లాస్ నేము స్టూడెంట్ 1. స్టూడెంట్ 1 అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి చెప్పగలరా? ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 2 మెంబర్స్ ఉన్నాయి. ఏం మెంబర్స్ అవి? ఒకటి ఇంటిజర్ లో సీరియల్ నెంబరు, ఇంకొకటి స్ట్రింగ్ లో ఎస్ నేమ్. ఓకే, సీరియల్ నెంబర్ ఈక్వల్ టు సంథింగ్, ఎస్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఎక్కడైనా ఇచ్చారా? అంటే ఏమైనా వాల్యూస్ ఇచ్చారా? ఏమి ఇవ్వాల. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని మెథడ్లు ఉన్నాయి? 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డిస్ప్లే మెథడ్, ఇంకొకటి మెయిన్ మెథడ్. ఓకే, అండ్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే మెథడ్ లో స్టేట్మెంట్ ఏ రాసాం సార్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లలో ఎస్ నెంబర్ ని ఎస్ నేమ్ ని ప్రింట్ చేయమని చెప్పాడు. ఓకే, ఎస్ నెంబర్ ని ఎస్ నేమ్ ని ప్రింట్ చేయమని చెప్పాను. ఓకే, అండ్ ఎప్పుడు ప్రింట్ అవుతాయి ఇవి ఎస్ నెంబర్ ఎస్ నేము? డిస్ప్లే మెథడ్ ని కాల్ చేస్తే. కాబట్టి మెయిన్ మెథడ్ లో నేనేం చేస్తున్నాను అంటే స్టూడెంట్ 1 అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. యు నో దట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ దట్. ఓకే, స్టూడెంట్ 1 is a class name, s is a object name, new is a keyword, student 1 of అనేది కన్స్ట్రక్టర్. ఓకే, సో s అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఎప్పుడైతే s డాట్ డిస్ప్లే ని కాల్ చేసామో, ఓకే, s డాట్ డిస్ప్లే మెథడ్ ని కాల్ చేసామో వెంటనే డిస్ప్లే మెథడ్ వర్క్ అవుతుంది. ఓకే, ఆ డిస్ప్లే మెథడ్ లో ఎవరిని ప్రింట్ చేస్తున్నాము? సీరియల్ నెంబర్ ని అంటే ఎస్ నెంబర్ ని ఎస్ నేమ్ ని ప్రింట్ చేయమని చెప్పాను. మరి ఆన్సర్లు ఏమొస్తాయి? ఎస్ నెంబర్ ఎస్ నేమే వస్తుంది సార్. అంటే మన వాల్యూస్ అసైన్ ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో ఎస్ నెంబరు, డబుల్ కొటేషన్స్ లో ఎస్ నేమ్ ఇచ్చామా? ఎప్పుడైతే మీరు డబుల్ కొటేషన్స్ లో ఎస్ నెంబరు, డబుల్ కొటేషన్స్ లో ఎస్ నేమ్ అని ఇస్తేనే ఎస్ నెంబర్ ఎస్ నేమ్ అవుట్పుట్ లో వస్తాయి. బట్ ఇక్కడ ఎస్ నెంబర్ వాల్యూ ఎంత? ఎస్ నేమ్ వాల్యూ ఎంత? ఎస్ నెంబర్ దగ్గర 1 2 4 5, ఎస్ నెంబర్ దగ్గర 1 2 4 5, ఎస్ నేమ్ దగ్గర శ్రీకాంత్ అవి వస్తాయి. అవునమ్మా? ఎస్ నెంబర్ దగ్గర 1 2 4 5, ఎస్ నేమ్ దగ్గర శ్రీకాంత్ అని వస్తాయి. అవునా? సార్ ఎస్ నెంబర్ దగ్గర 1 2 4 5 ఎక్కడ ఇచ్చారు సార్? ఎస్ నేమ్ దగ్గర శ్రీకాంత్ అనే నేమ్ ఎక్కడ ఇచ్చాం సార్? ఇచ్చామా ఎక్కడైనామ్మా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గా తీసుకుంటుంది. ఏది? నా బీటెక్ లో ఉన్న రోల్ నెంబరు, నా బీటెక్ లో ఉన్న నేమ్ అది కనుక్కునేస్తుందా? అంటే వాల్యూస్ మనం అసైన్ చేస్తాం కదా సార్ డైనమిక్. ఇక్కడ వాల్యూస్ నేను ఇవ్వలే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యూస్ ఇవ్వకపోతే వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి అవుట్పుట్ లో. ఓకే, సో మరి డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఏమొస్తాయి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటిజర్ కి డిఫాల్ట్ వాల్యూ 0. ఓకే, వాట్ అబౌట్ దట్? ఇంటిజర్ కి డిఫాల్ట్ వాల్యూ 0. వాట్ అబౌట్ డబల్? డబల్ కి ఎంతమ్మా? 0.0. వెరీ గుడ్, 0.0. ఓకే, వాట్ అబౌట్ స్ట్రింగ్?
సో ఈ ప్రోగ్రామ్ ని జావా సి స్పేస్ student1 డాట్ జావా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని నేను కంపైల్ చేస్తున్నానో, ఓకే, జావా సి స్పేస్ student1 డాట్ జావా అనే ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే కంపైల్ చేశానో, సో దిర్ ఇస్ నో కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఓకే, అని ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే మనం అక్కడ రన్ చేయబోతున్నామో జావా స్పేస్ student1. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే సీరియల్ నెంబర్కి ఎంత వస్తుంది? 0. జీరో. వెరీ గుడ్, 0. స్టూడెంట్ నేమ్ దగ్గర ఎంత వస్తుంది? ఎస్ నేమ్ దగ్గర ఏమొస్తుంది? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ కి బై డిఫాల్ట్ వాల్యూ నల్. ఓకే, స్ట్రింగ్ కి బై డిఫాల్ట్ వాల్యూ నల్ అంటే ఏ వాల్యూ ఇవ్వకపోతే నల్ వస్తుందంట. లైక్ దట్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 0, ఎస్ నేమ్ ఈక్వల్ టు నల్. లైక్ ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్ నెంబర్ ఈక్వల్ టు 0 అని ప్రోగ్రామ్ లో ఎక్కడైనా రాశారా? No. ఎస్ నేమ్ ఈక్వల్ టు నల్ అని ఎక్కడైనా రాశారా? నో సార్. రాయిలా. ఇక్కడ మరి ఎవరు ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ కి 0 నల్? ఎస్ నెంబర్ ని ఎస్ నేమ్ ని ప్రింట్ చేస్తే 0 నల్ ప్రింట్ అవ్వాలని ఎవరు ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ కి వాల్యూస్? అవి student1 కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేస్తున్నాం కదా సార్, ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేసి. కన్స్ట్రక్టర్ కాల్ చేసాం, బట్ అది కాల్ చేయడం కాదమ్మా. ఓకే, జస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం, బట్ ఇది కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం, కాల్ చేయడం కాదు అది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి చాలు, ఇప్పుడు ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 2 మెంబర్స్ సార్. 2 మెంబర్స్ ఉన్నాయి. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 సార్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తో కన్సిడర్ చేస్తే 3 సార్. సో ఇంటర్నల్లీ ప్రతి ప్రోగ్రామ్ లో ఆటోమేటిక్ గా ఒక కన్స్ట్రక్టర్ ఉంటదంట. ఓకే, సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశారుగా. సో వన్స్ ఇక్కడ చూడండి ఎన్ని మెథడ్లు ఉన్నాయి మీకు కనపడేది. అక్కడ ఎన్ని మెథడ్లు ఉన్నాయంటే ఓన్లీ 2 మెథడ్స్. వన్ ఈస్ డిస్ప్లే మెథడ్, అనదర్ వన్ ఈస్ మెయిన్ మెథడ్. బట్ ఇంకొకటి ఇంటర్నల్లీ ఒక మెథడ్ ఉంటది, అది ఎలా అనే దానికి ఇక్కడ చూడండి. జావా పి స్పేస్ student1 డాట్ జావా డాట్ జావా ఇవ్వకూడదు అంట. లైక్ దట్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, జావా పి స్పేస్ student1. You know that Java C for compilation, Java for execution. Okay, another important tool పేరు ఏం పేరు అంటే Java P. Java P for profile of Java program. అంటే మీ యొక్క జావా అప్లికేషన్ యొక్క ప్రొఫైల్ ని చెక్ చేస్తుంది అంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే కంపైల్డ్ ఫ్రమ్, ఇక్కడ చూడండి ఇదంతా ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ లో ఏముంది చూడండి, కంపైల్డ్ ఫ్రమ్ student1 డాట్ జావా. ఇక్కడ నుంచే కదా కంపైల్ అయింది, అది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అండ్ వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? student1 అనేది క్లాస్ నేమ్. ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 2 మెంబర్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఇంటిజర్ లో ఎస్ నెంబర్, స్ట్రింగ్ లో నేమ్. స్ట్రింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ లో నుంచి వచ్చింది, కాబట్టి అలా లైక్ ఎక్కడి నుంచి వచ్చిందో అనేది డీటెయిల్ గా మనకి చెప్తుంది. లైక్ ఓకే, అండ్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? అబ్జర్వ్ చేశారా? ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ సార్. 3 మెథడ్స్ ఉన్నాయి. యు నో దట్ ఆల్రెడీ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. ఇది మెయిన్ మెథడ్. పబ్లిక్, వాయిడ్, డిస్ప్లే. యు నో దట్ ఆల్రెడీ 2 మెథడ్స్ ఆల్రెడీ మన ప్రోగ్రామ్ లో ఉన్నాయి, అవునమ్మా? సో పబ్లిక్, వాయిడ్, డిస్ప్లే, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, ఈ 2 మెథడ్స్ ఆల్రెడీ మన ప్రోగ్రామ్ లో ఉన్నాయి. బట్ ఎక్స్ట్రాగా వచ్చిన మెథడ్ పేరు ఏం పేరు? పబ్లిక్ student1 ఆఫ్ అని రాశాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఇది రాయాలి ప్రోగ్రామ్ లో, కానీ ఆల్రెడీ ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబడుతుంది అంట. లైక్ ఓకే, సో ఈయనకి చూడండి, డిస్ప్లే మెథడ్ కి రిటర్న్ టైప్ ఏంటి? డిస్ప్లే మెథడ్ కి రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. వాయిడ్. ఏమి రిటర్న్ చేయలేదు కాబట్టి వాయిడ్. మెయిన్ మెథడ్ కి రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. వాయిడ్. మరి student1 ఆఫ్ అనే కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఏంటి? రిటర్న్ టైప్ ఉండదు అని చెప్పారు కదా సార్. వెరీ గుడ్. అంటే ఈవెన్ ఆ వాయిడ్ అనేది అని కూడా ఉండకూడదంట. సో కాబట్టి ఇలా ఇంటర్నల్లీ ప్రతి ప్రోగ్రామ్ లో ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఒక కన్స్ట్రక్టర్ ఉంటదంట. ఆయన వర్క్ ఏంటంటే మీ ప్రోగ్రామ్ లో ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ కి వాల్యూస్ అలొకేట్ చేయడం ఆయన పని. ఎవరి పని? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పని. ఓకే, అలా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది? మెంబర్స్ ఎప్పుడైతే మనం ఇస్తామో వాటి వాల్యూస్ అసైన్ చేయనప్పుడు సార్.
ఇందాకే చెప్పా, ఒక కన్స్ట్రక్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ ఎప్పుడు ఒక వర్క్ అవుతుంది అనే ఆబ్జెక్ట్ దానికి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కన్స్ట్రక్ట్ అది. సో ఎప్పుడైతే కొత్తగా మీరు ఆ ప్రోగ్రామ్ లో మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో, ఓకే, ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వర్క్ అవుతుందంట. ఓకే, సో ఎప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే, ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్ లో క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో ఆ టైంలోనే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ దట్. ఓకే, సో ఇలా మనకి డిఫాల్ట్ వాల్యూస్ ని ఇండికేట్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తాం సార్ అంటే, ఇలా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటాం. సో ప్లీజ్ రైట్ ఆన్ దట్ మా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. జావా పి అంటే జావా ప్రోగ్రామ్ యొక్క ప్రొఫైల్, అంటే మీ ప్రోగ్రామ్ యొక్క ప్రొఫైల్ అంటే మీరు ఏ క్లాస్ వాడారు, ఆ క్లాస్ లో మెథడ్స్ ఏమి ఉన్నాయి, మెంబర్స్ ఏమి ఉన్నాయి, లిస్ట్ వస్తుంది అనమాట. అలా ఓకే అమ్మా, కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? yes sir. Good. And the next one, you know that already ఇందాక మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ చూసాం. ఫస్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అండ్ వాట్ అబౌట్ సెకండ్ వన్? User defined. So user defined. User defined constructor also can be divided into two categories. ఓకే, యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్స్ కూడా రెండు రకాలుగా డివైడ్ చేస్తారంట. ఏంటి సార్ అంటే, ఒకటి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం, ఓకే, ఒకటి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం, అండ్ ఇంకొకటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని అంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఓకే, సో యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్స్ కెన్ బి ఆల్సో డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఇట్స్ నథింగ్ బట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం, అండ్ సెకండ్ వన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని అంటాం. ఓకే, what is mean by zero argument, what is mean by parameterized constructor? Okay, so little bit examples, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి మనం జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, లైక్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అనేది ఇంప్లిమెంటేషన్ లో చూద్దాం. ఓకే, సో గో టు దట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, what is mean by argument అంటే మాన్యువల్ గా ప్రోగ్రామ్ లో యూజర్ ఒక కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేయాలి. ఆ కన్స్ట్రక్టర్ లో
బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, ఒకవేళ మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ లో యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ పెట్టి అండ్ దాని లోపల ఏమైనా పారామీటర్స్ లైక్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. లైక్ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. ఓకే, సో దిస్ అబౌట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. దానికి ఎలా రాస్తాం సార్ అంటే పబ్లిక్ క్లాస్ సమ్ ఏరియా. ఓకే, what is that? Some area. And public static some void main bracket లో some string sr అని అంటాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో చూడండి అమ్మా, వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? సమ్ ఏరియా. ఏరియా ఇస్ ద క్లాస్ నేమ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే మొత్తము ఓన్లీ వన్ మెంబర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్ ఆర్. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ కలుపుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అమ్మా. సో ఈ ప్రోగ్రామ్ లో సమ్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఓకే, ఆర్ వాల్యూ ఎంత? సమ్ 10 తీసుకున్నాం. ఏరియా అనేది ఒక క్లాస్ నేమ్ అండ్ దీంట్లో మెంబర్ పేరు ఏం పేరు ఉంటే సమ్ ఆర్ ఈక్వల్ టు సమ్ 10 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని ఏమని కాల్ చేస్తాం? ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ మెథడ్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టర్. ఓకే, సో క్లాస్ పేరు ఏం పేరు? ఏరియా అండ్ మెథడ్ పేరు కూడా ఏరియా. సో లైక్ మాన్యువల్ గా యూజరే డిఫైన్ చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ అని అంటాం. యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కదా కన్స్ట్రక్టర్ లో, కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఏం లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ లో ఏరియా అనే క్లాస్ కి ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారో, ఓకే, ఆటోమేటిక్ గా ఏరియా అనే కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా వర్క్ అయిపోతుందంట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏరియా అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో దాంట్లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ వర్క్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్లు ఏం లేవు కదా, కాబట్టి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కింద తీసుకుంటాం లైక్ దట్. ఓకే, సో ఆర్ వాల్యూ ఆల్రెడీ మెంబర్ కింద ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చేసాను వాల్యూ అండ్ డబల్ ఏ ఈక్వల్ టు 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సో ఫార్ములాని అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? ఏలో ఉంటుంది. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ద ఏరియా ఈస్ అని చెప్పి సమ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఏరియా 1 అని ఇద్దాం. అంటే ఆల్రెడీ నాకు ఏరియా అనే క్లాస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే,
ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ some area1.java. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని అయిన తర్వాత once cls javac space area1.java. now compile చేస్తే no compile time error and java space some area1. okay, so the area is 314.0. ఓకే అమ్మా, సో ఇలా మనకి ఎప్పుడైతే ఒక క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో, అంటే area1 అనే క్లాస్ కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉందో ఆటోమేటిక్ గా వర్క్ అవుతుందంట. అంటే యూజర్, సో ఇక్కడ చూడండి క్లాస్ పేరు area1, ఇక్కడ మెథడ్ పేరు కూడా area1. లైక్ దీన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే నార్మల్ మెథడ్ అని పిలవకూడదు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం. లైక్ ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. సార్ యా చెప్పండి మా. సార్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో తీసుకుంటాం సార్? అంటే వాల్యూస్ అదే అసైన్ చేసుకుంటది మెంబర్స్ కి అని చెప్పారు కదా సార్ మీరు. అవును అవును, అంటే అది ఎలాంటి క్రైటీరియాలో తీసుకుంటారు సార్ అసలు? అదే మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేను వర్క్ ఇస్తానమ్మా, ఆ ప్రోగ్రామ్స్ మీరు వర్కౌట్ చేసేటప్పుడు సమ్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు జీరో ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వెళ్తారు, లైక్ పారామీటరైజర్ ఎప్పుడు వెళ్తాము, యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు వెళ్తాం అనేది మనకి తెలుస్తుంది. నేను కొన్ని ప్రోగ్రామ్స్ వర్క్ ఇస్తాను. ఓకే, ఆ ప్రోగ్రామ్ బట్టి మీరు ట్రై చేయండి. సో దాంట్లో ఏమైనా డౌట్స్ వస్తే నేను అక్కడ చెప్తాను ఎలా అనేది ప్యారలల్. ఓకే సార్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ నేమ్ లైక్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ కి బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలంట. ఓకే, అటువంటి దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. నా దానికి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ప్రోగ్రామ్ లో చూద్దాం ఒకసారి. గో ఫర్ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ 2 పబ్లిక్ static void main bracket లో string sr of అని అంటాం.
సమ్ ఇంటిజర్ లో ఎస్ నెంబర్ ఇందాకట్లాగే స్ట్రింగ్ లో సమ్ ఎస్ నేమ్. ఓకే, అండ్ పబ్లిక్ student2 ఆఫ్ ఇంటిజర్ లో no, స్ట్రింగ్ లో నేమ్. s number equal to no, s name equal to name. Public void display system dot out dot println serial number plus s name. student2 అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. సమ్ obj ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ 111 comma Shiva, like okay, and obj dot display. ఇక్కడ చూడండి ఒకసారి. సో what is the class name? student2. student2 is a class name. ఇంటిజర్ లో మొత్తం 2 మెంబర్స్ తీసుకున్నాడు. ఎస్ నెంబర్ ఎస్ నేమ్ అనేటివి మెంబర్స్. ఓకే, ఇంటిజర్ లో ఒక మెంబరు, స్ట్రింగ్ లో ఒక మెంబర్. ఓకే, అండ్ ఇంకొకటి ఒక కన్స్ట్రక్టర్ ఇది, అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే మెథడ్, అండ్ ఇది వచ్చేసి మెయిన్ మెథడ్. ఓకే, ఇది మెయిన్ మెథడ్, ఇది డిస్ప్లే మెథడ్, అండ్ ఇది కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ లో ఇక్కడ చూడండి student2 ఆఫ్ అనే కన్స్ట్రక్టర్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి, లైక్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి, సో దట్ ఈస్ కాల్డ్ as parameterized constructor అంటాం. లైక్ ఇంట్ no, స్ట్రింగ్ లో నేమ్. సో ఈ రెండింటిని లైక్ ఇవి లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకేమా, వీటిని ఏమంటారు? లోకల్ వేరియబుల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ నెంబర్ ఎస్ నేమ్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెంబర్స్. అంటే ఇక్కడ చూడండి ఈ కన్స్ట్రక్టర్ లో ఏం రాస్తున్నాం సార్ అంటే లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ ని, అంటే no నేమ్ లో ఏవైతే మీరు ఆర్గ్యుమెంట్ ద్వారా వాల్యూస్ ఇస్తారో, అంటే లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ ని మెంబర్స్ లోకి అసైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, అంటే ఎస్ నెంబర్ ఈక్వల్ టు no, ఎస్ నేమ్ ఈక్వల్ టు నేమ్. అంటే no లో ఉన్న వాల్యూ ఎస్ నెంబర్ కి, నేమ్ లో ఉన్న వాల్యూ ఎస్ నేమ్ అనే మెంబర్ లోకి అసైన్ చేస్తుంది. అంటే కన్స్ట్రక్టర్స్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే ఆ కన్స్ట్రక్టర్ లోపల ఏవైతే పారామీటర్స్ లో వాల్యూస్ ఉంటాయో, అంటే లోకల్ వేరియబుల్స్ లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవి మెంబర్స్ లోకి అసైన్ చేస్తుందంట. అంటే వాల్యూస్ ని అసైన్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్స్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ డిస్ప్లే మెథడ్ లో ఏం రాసాము? యు నో దట్ ఆల్రెడీ. డిస్ప్లే మెథడ్ లో జస్ట్ ఒకే ఒక లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఎస్ నెంబర్ ఎస్ నేమ్ ని ప్రింట్ చేయమని చెప్పాడు. ఓకే, అండ్ విత్ ఇన్ మెయిన్ మెథడ్ లో student2 అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం కదా. మరి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి student2 is a class name, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ, obj ఈక్వల్ టు న్యూ student2 ఆఫ్. ఇక్కడ మనం బ్రాకెట్ లో ఏం రాయం యాక్చువల్లీ అయితే, అంటే పారామీటర్స్ ఏం లేనప్పుడు ఇలా రాస్తాం. ఒకవేళ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే అవి ఏ టైప్ లో ఉన్నాయి ఆర్డర్ అలాగే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంటిజర్ లో no కదా, ఇంటిజర్ నెంబర్ ఇక్కడ 111 ఏదైతే మీరు ఇక్కడ ఇచ్చారో, ఈ 111 డబుల్ కొటేషన్స్ లో శివ అని ఏదైతే ఇచ్చారో, ఈ 111 కాస్త no అనే దానికి, ఓకే, ఈ డబుల్ కొటేషన్స్ లో ఉన్నటువంటి స్ట్రింగ్ శివ కాస్త నేమ్ అనే దానికి అసైన్ చేస్తుందంట. ఓకే, సో 111 శివ కాస్త no కి n నేమ్ కి అసైన్ చేస్తుంది. ఆ no లో ఉన్న వాల్యూ నేమ్ లో ఉన్న వాల్యూ కాస్త మెంబర్స్ లోకి అసైన్ చేస్తుంది. అంటే ఎస్ నెంబర్ ఎస్ నేమ్ కి అసైన్ అవుతాయి. ఇప్పుడు వాల్యూస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? లోకల్ వేరియబుల్ లో ఉన్నాయి. బట్ లోకల్ వేరియబుల్ లో నుంచి ఎక్కడికి ఈక్వల్ టు చేసాము? మెంబర్స్ లోకి అసైన్ చేస్తాం. నా obj డాట్ ఎవరిని కాల్ చేస్తాం సార్ అంటే డిస్ప్లే మెథడ్ ని కాల్ చేస్తాం. ఎప్పుడైతే obj డాట్ డిస్ప్లే ని కాల్ చేస్తామో అప్పుడు ఆ డిస్ప్లేలో సీరియల్ నెంబర్ నేమ్ ని ప్రింట్ చేస్తారంట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని student2 ఆఫ్ అనే ప్రోగ్రామ్ తో సేవ్ చేస్తున్నాము .java. ఓకే, అండ్ గో టు దట్ cls javac space student2 dot java. కంపైల్ చేస్తే సో దెర్ ఇస్ నో కంపైల్ టైమ్ ఎర్రర్, java space student2. సో ఇలా 111 శివ. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏంటంటే
ఇక్కడ మీరు వాల్యూస్ ఇస్తున్నారు కదా, కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు మీరు వాల్యూస్ పంపించాలి. సో ఎప్పుడైతే వాల్యూస్ మీరు ఆర్గ్యుమెంట్ ద్వారా ఇస్తున్నారో అవి మెంబర్స్ లైక్ లోకల్ వేరియబుల్ లోకి అసైన్ అయ్యి ఆ లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ ని కాస్త మెంబర్స్ లోకి మళ్ళీ రీఅసైన్ చేస్తుంది అంట. ఓకే, సో కన్స్ట్రక్టర్ వర్క్ ఏంటి అంటే సో వాల్యూస్ కి అలకేట్ చేయడం, అంటే వాల్యూస్ ని అలకేట్ చేయాలి ఎవరికి, మెంబర్స్ కి. ఓకే, సో ఎస్ నెంబర్ ఎస్ నేమ్ అనే మెంబర్స్ కి ఎన్ఓ నేమ్ అనే వేరియబుల్ వాల్యూస్ ని కాస్త అసైన్ చేసి డిస్ప్లే మెథడ్ ద్వారా మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ లైక్ దట్. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అంటాం కదా దీన్ని. సో కన్స్ట్రక్టర్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మొత్తం మీద ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా.